నిత్యమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని చెరువు గుండెల్లోన కొలువైనది కష్టాలు కన్నీళ్లు తుడిచి వేసింది దోపిడి దొంగల అంతము పోలీసుని సెలివి చేస్తూ నిలిచినాదో మా గుండెలోన సేవలెన్నో చేసినాదో పోలీసుని సెలివి చేస్తూ నిలిచినాదో మా గుండెలోన కన్న తల్లి నమ్ముకున్న వాళ్ళ సొంత తల్లి
ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడు. మీరు చెప్పారండి సాయం చేసి అన్నకి అన్నయ్య చేసింది ఆ రోజు. ఆయన సంతకం పెట్టకపోతే ఆ రోజు 2 లక్షలు రాదు 20 చేసింది అన్న చేసి. ఆయన చెప్తేనే వచ్చి మీ ఊరికి చేశాను నేను. ఖచ్చితంగా మర్చిపోకండి. నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ ఉత్సాహం చూస్తుంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిపోయానేమో అటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఉత్సాహం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పి మీరందరూ కూడా ఈరోజు నిరూపిస్తున్నారు. మీకు అందరినీ తెలియజేస్తున్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వెనిచెరువులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు జరిగాయి. ఆ రోజు మీ దాము సర్పంచ్ గా ఉన్నాడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏమడినా కానీ ఆ రోజు దాము ఇలాంటి లీడర్ మీకు దొరకడు, ఇలాంటి లీడర్ దొరకడు, లీడర్ని కాపాడుకోండి,
మిమ్మల్ని నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నారు తప్ప ఆస్తులు కూడా పెట్టుకోలేదు. నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా పేదోళ్ళంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే అమితమైన ఉండే ప్రేమ మీ దామోకు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పా, ఏం దామో నువ్వు ఇట్లా అంటే అన్నా లేదునా బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉంటాడు అధికారం లేపినా కానీ. ఎందుకంటే అందరికీ లోన్లు ఇప్పిస్తాడు, లోన్లు లేకపోతే బ్యాంక్ మీద రచ్చ చేసుకుంటాడు. రచ్చ చేసుకున్న తర్వాత అదేం కావాలో అదొకటి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఎందువల్లంటే మీ ఊరిని ఈ రోజు వరకు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు మీ దాము ఈ ఊరిని ముఖ్యంగా పేదవాళ్ళని కాపాడుతుండా వస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు దాములకు ఎప్పుడు మంచి జరపాలని చెప్పి అందరూ కూడా కోరుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మనం ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అవన్నీ కూడా భాస్కర్ అని చెప్పాడు. కానీ రేపు మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ జన సైనికులు లేరా? జన సైనికులు పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రోజు ముగ్గురం కలిసి ఈ రోజు పోయినాం. మన గుర్తు ఏ గుర్తయా మంది? అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారు, ఆయన గుర్తు కమలం. ఏంటి కమలం? ఆ రెండింటి మీద మీ పవిత్రమైన ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే రేపు మనం అధికారంలోకి వస్తున్నాము. వచ్చిన తర్వాత అమ్మ ఆడవాళ్ళు మీరు వినాలమ్మా బాగా, మీ అందరూ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారమ్మా మీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి. అట్లాగే తల్లులారా, మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు, టికెట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. అట్లాగే ముఖ్యంగా మెల్లల్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకి 1500 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. తల్లి 50 సంవత్సరాలు అంటే 1500, బిడ్డ 20 సంవత్సరాలు అంటే 1500, కోడలికి 30 సంవత్సరాలు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నా 1500 రూపాయలమ్మా. ఎంతమంది ఉంటే అర్హులు అన్ని 1500 నెలకిచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారమ్మా. చదువుతుంటే అన్ని 15,000 చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాలో వేస్తారమ్మా. ఒకరు చదువుతుంటే 15,000, ఇద్దరు చదువుతుంటే 30,000, ముగ్గురు చదువుతుంటే 45,000, నలుగురు చదువుతుంటే 60,000 అమ్మా. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్ ముందు మనకి ఏం చెప్పాడు? అందరికీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా నేను అమ్మఒడి ఇస్తా అన్నాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు? తూచ్ నేను ఆ మాట మాట్లాడలేదు, ఒక్కరికే ఇస్తా అన్నాడు. సరే ఒక్కరికి ఎంత ఇస్తావా అంటే 15,000 అని చెప్పి ఇప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000. ఇది అబద్ధం కాదా? ఇది మాట తప్పడం కాదా? మనల్ని మోసం చేయడం కాదని నువ్వు అడుగుతున్నాను తల్లులారా. అట్లాగేమ్మా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగాలు రాకుండా ఇంట్లో ఉన్న అందరూ కూడా నెలకి 3,000 రూపాయలు యువకుల నిధి కింద మీ అందరూ కూడా సహాయం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తల్లులారా, మీకు 6 ఎకరాల నుండి మీకు ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల భూమి ఉంటే మీకు సంవత్సరానికి రైతుల ఖాతాలో 20,000 రూపాయలు మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లులారా. అట్లాగే ముఖ్యంగా మీ అందరూ కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు సూపర్ 6 6 పథకాలని ఈరోజు ప్రవేశపెట్టాడమ్మా. అట్లాగే తల్లి పెన్షన్ ఈరోజు ముక్కి ఏం చేశాడు? 3,000 చేశాడు. రేపు మనం చంద్రబాబు నాయుడు గెలిచిన నెలలోనే మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడమ్మా. 4,000 రూపాయలు మీకు. అలాగే బీసీలుంటే 50 సంవత్సరాలకే బీసీలకి 4,000 పెన్షన్ అయ్యా. 50 సంవత్సరాలకే బీసీలకి 4,000 పెన్షన్ అయ్యా. అట్లాగే ముఖ్యంగా గతంలో రద్దయిన పథకాలన్నీ కూడా అంటే చంద్రన్న బీమా, మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం మనం. యాక్సిడెంట్ అయితే 4 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఈ రోజు ఆ మాట లేదు, చచ్చిపోతే దిక్కుమొక్కు లేదు, వచ్చి పరామర్శించే పరిస్థితి లేదు. అదన్నీ కూడా మళ్ళీ పెడతామని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నాయా. అట్లాగే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు గతంలో 2,000 ఇస్తున్నేవాళ్ళం. ఇప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా. అమ్మా తల్లిదారా, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను కాను వస్తే నాకు ఓటేయండి, ఫ్యాన్కి ఓటేయండి. నేను వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మందు అమ్మ, నేను మందును బ్యాన్ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి బ్యాన్ చేశాడా? చెప్పండి. బ్యాన్ చేయడం పోయి 70 రూపాయల క్వార్టర్ బాటిల్ ని 300 రూపాయలు చేశాడు.
సరే 300 చేశాడంటే దానికి తగిన బ్రాండ్లు లేవు. ఆ బ్రాండ్ పేర్లు గతంలో మ్యాక్డాల్ విస్కీ, మ్యాన్షన్ హౌస్, భయంకర చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈ రోజు మీరు పోయి 200-300 వెళ్తే మీకు అయ్యా మ్యాక్డాల్ విస్కీ అడిగితే భూమ్ భూమ్ ఉంది అంటారు. భూమ్ భూమ్ అంటే ప్రెసిడెంట్ బ్రాండ్ ఉంది అంటారు. అంటే ఎంత అన్యాయం అంటే అన్నిటి కూడా నోట్ తిరగని పేర్లు, ఇంగ్లీష్ పేర్లు పెట్టేసి మన పేదవాళ్ళని మోసం చేసే కార్యక్రమం. అమ్మా మీరు నమ్మండి, దాదాపు 30,000 మంది ఆ మద్యం తాగి చనిపోయారమ్మా. ఆ కల్తీ మద్యం తాగి 30,000 మంది చనిపోయారమ్మా. 30 లక్షల మంది హాస్పిటల్కి పోయారమ్మా. ఎందుకంటే అందరూ స్పిరిట్ అమ్మా, అది నాణ్యమైన మందు కాదు. మనం గెలిపించినందుకమ్మా ఆయన్ని మన ఇంట్లో మన భర్త, మన తమ్ముడు, మన అన్న, మన నాన్న ప్రాణాలు చేసి గెలిపించాము ఆయన్ని. ఏదో మందు ఎత్తేస్తానంటే మన వాళ్ళు మహిళలు ఓటేశారు ఆయనకి. కానీ ఏం చేశాడు? మందు ఎత్తే పరిస్థితి లేదు. నాశనకం మందు వచ్చి మన మొహాన్ని కొట్టి మీరు తాగండి అని చెప్పి ఈ రోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తల్లి మాట తప్పాడు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు, మాట తప్పాడు కదా, చెప్పండి, మాట తప్పాడు కదా. కాబట్టి మళ్ళీ ఆయన ఓటేస్తావా? మళ్ళీ ఓటేస్తే ఈ రోజు 8 లక్షల రూపాయలు అప్పు ఉంది. రేపు ఆయన గెలిస్తే మనల్ని కూడా కుదరపెట్టేస్తాడమ్మా, మన ఆస్తులు కుదరపెట్టేస్తాడమ్మా. ఇప్పుడు సచివాలయాన్ని ఆల్రెడీ కుదరపెట్టేస్తాడమ్మా. మద్యం బాండ్ పెట్టి అప్పు